నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలను చేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. గతంలో కొనసాగిన వైసీపీ సర్కార్లో మంత్రులుగా ఉన్న వారు తమ వ్యక్తిగత పనులకు ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా వాడుకున్నారు. అడిగేవారు లేరు కాబట్టి తమకు ఏం కావాలంటే అది తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. అలాంటి వారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్ నగర్లో 19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదు అంటూ 2 వైపులా గేట్లు పెట్టేశారు. వైసీపీ సర్కారు హయాంలో ఇందుకు అధికార గణం పూర్తిగా సహకరించింది. సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వారంతా విధేయత చాటుకుంటూనే ఉన్నారు. దారి తెరవండి మహాప్రభో అని స్థానికులు మొరపెట్టుకుంటుంటే రోడ్డును కార్పొరేషన్ నిధులతో వేశారో లేదో పరిశీలించి 2 రోజుల్లో చెబుతాము అంటూ అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ వ్యవహారంపై జనసేన నేతలు ధర్నాకు దిగారు. వారిని అక్కడి నుంచి తొలగించడంపై చూపిన శ్రద్ధ దారి తెరవడం మీద చూపించలేకపోతున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం తిరుపతి రాయల్ నగర్ లో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇవి బుగ్గమఠం భూములని, మఠం భూములను ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీగా ఉన్న సమయంలో ఈ భూమి మధ్య నుంచి ఒక మట్టి రోడ్డు ఉండేదని, కార్పొరేషన్లో విలీనమైన తర్వాత గ్రావెల్ రోడ్డును నిర్మించారు. వెస్ట్ చర్చితో పాటు ఎంఆర్ పల్లి వైపు నుంచి ఈ మార్గంలో రాకపోకలు సాగాయి. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ దారిని మూసేశారు. అటువైపు ఎవరూ రాకూడదంటూ కంచె వేసేశారు. కార్పొరేషన్ నిధులతో తన ఇంటికి రోడ్డు వేయించుకునేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ప్రజలను అడ్డం పెట్టుకున్నారు. రాకపోకలు సాగించేందుకు వీలుగా సీసీ రోడ్డు నిర్మించాలని ప్రజల పేరుతో దరఖాస్తు ఇప్పించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. దీంతో అధికారులు ఆఘమేఘాలపై కదిలారు. వెంటనే 400 మీటర్ల రోడ్డుకు అంచనాలను రూపొందించారు. నిబంధనల మేరకు 10 లక్షలకు పైన వ్యయమయ్యే ఏ పని చేయాలన్నా టెండర్ పిలవాలి. కానీ దాన్ని 2 భాగాలుగా విభజించి ఒకటి 9.55 లక్షలకు, అలాగే 9.50 లక్షల చొప్పున పనుల్ని నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. మొత్తంగా పెద్దిరెడ్డి ఇంటి రోడ్డు కోసం 19,05,000 రూపాయలను ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ప్రజల అవసరాలను పక్కన పెట్టి రోడ్డుకు గేట్లు పెట్టి సొంతానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల వాహనాలు తప్ప ఇతరులు ఎవరూ కూడా రాయల్ నగర్ ప్రాంతం వైపు నుంచి వచ్చేందుకు అవకాశం లేకుండా అడ్డుకట్టవేశారు. కార్పొరేషన్ సొమ్ముతో సీసీ రహదారిని నిర్మించి సామాన్య ప్రజలు ఎవరూ వెళ్లకుండా అడ్డుగా పెట్టిన గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు.